రైట్ బీసీ కోటపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు ఆరా తీస్తోంది. జీవో 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణలో దాదాపు 20 ఇంప్లీడ్ పిటిషన్లు ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెడ్ బీసీ కోటాపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు ఆరా తీస్తోంది. జీవో 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణలో దాదాపు 20 ఇంప్లీడ్ పిటిషన్లు ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెడ్ బీసీ కోటపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు ఆరా తీస్తోంది. జీవో 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణలో దాదాపు 20 ఇంప్లీడ్ పిటిషన్లు ఉన్నట్లు సమాచారం. కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీ కోటాపై తెలంగాణ హైకోర్టులో విచారణ ఈరోజు వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు ఆరా తీస్తోంది. జీవో 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణలో దాదాపు 20 ఇంప్లీడ్ పిటిషన్లు ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీ కోటాపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, బీసీ కోట వాయిదా పడడానికి కారణం ఏంటి? అలాగే మధ్యాహ్నం 12 గంటలకు జరిగే విచారణలో అప్డేట్స్ ఏంటి? శివాని, తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు ఈరోజు బీసీ రిజర్వేషన్ల అంశం కొద్దిసేపటి క్రితమే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ మిగతా జడ్జెస్ ముందు దీనికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ప్రారంభమైన కొద్దిసేపటిగా వాయిదా పడింది. ఇప్పటికే పిటిషనర్ తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షులు ముట్టంగారి మాధవరెడ్డి వేసినటువంటి రిట్ పిటిషన్ పైన ఈ నెల 28వ తేదీనే పిటిషన్ ఒకవైపు విచారణ ప్రారంభమైంది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు వాయిదా పడడంతో కూడా నిన్న గత ధర్మాసనంలో జస్టిస్ సంబంధించినటువంటి ఒక జస్టిస్ రిటైర్మెంట్ కావడంతో కూడా విజయసేన్ రెడ్డి, అదేవిధంగా మిగతా ఒక జస్టిస్ ఒకవైపు ఆనంద్ కుమార్ షమీల్ రిటైర్మెంట్ కావడంతో ఈరోజు ఏకంగా చీఫ్ జస్టిస్ బెంచ్లోనే దీన్ని విచారణను మొదలుపెట్టారు. విచారణ మొదలుపెట్టిన తర్వాత మొన్న
సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టులోకి ఎందుకు వచ్చారని చెప్పి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేయడంతో కూడా ఆ జరిగిన పరిణామాలని ఒకవైపు సీజే ధర్మాసనం అడిగి తెలుసుకున్న తర్వాత మరొక 2 పిటిషన్లు కూడా ఇందులో ఇంప్లీడ్ అయి ఉన్నాయి. ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఒకవైపు వాదన వినిపించే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. జరిగిన తర్వాత పరిణామాలన్నిటి విన్న తర్వాత సీజే దీన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు పూర్తి స్థాయి విచారణ చేపడతామని చెప్పేసి కూడా వాయిదా వేశారు. మొత్తానికైతే తెలంగాణలో బీసీలకు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇస్తున్న రిజర్వేషన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ని అదేవిధంగా పంచాయతీరాజ్ యాక్ట్లో తీసుకొచ్చినటువంటి సవరణ జీవోలు ఏదైతే 40, 41 2 జీవోలను సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఒకవైపు బీసీ సంఘాలు దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి సంఘాలు దీనికి అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. వికారాబాద్ సంబంధించిన మరొక పిటిషన్ దీన్ని ఈ 42% రిజర్వేషన్ని కూడా ఒకవైపు దీన్ని విద్యా ఉద్యోగాల్లో కల్పించినటువంటి బీసీ రిజర్వేషన్ల మాదిరిగా వర్గీకరించాలని చెప్పేసి మరొక పిటిషన్ దాఖలైంది. ఇటువైపు తీర్మార్ మల్లన్న కావచ్చు, మరోవైపు ఆర్ కృష్ణయ్య, వి హనుమంతరావు, ఒకవైపు ఇందిరా శోభను, ఒకవైపు చరణ్ కౌశిక్, ఇట్లా చాలామంది వివిధ కాంగ్రెసు, బీజేపీ, బీసీ సంఘాలకు సంబంధించిన జాజుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా చాలామంది కూడా ఇందులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. వారు బీసీలకు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో దాన్ని సపోర్ట్ చేస్తూ చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్నటువంటి 243 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలకు పూర్తి స్థాయి రిజర్వేషన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి పదే వాదిస్తున్నటువంటి సంఘాలు ఒకవైపు సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మేరకు 50% సీలింగ్ రిజర్వేషన్లు ఎందులో దాటకూడదు, దాన్ని పదే ఇప్పుడు గుర్తు చేస్తూనే మిగతా సంస్థలన్నీ కూడా తెలంగాణలో ఇప్పుడు బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు కలిపి మొత్తం 27% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మొత్తం కలిపి 69% రిజర్వేషన్కి పోతుంది. దీన్ని సవాల్ చేస్తూ 50% సీలింగ్ దాటుతుంది. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఈ పిటిషన్ పైన ఒకవైపు సీజే ధర్మాసనం దీన్ని విచారించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన మరుక్షణమే ఆ తర్వాత దీన్ని వాయిదా వేసిన తర్వాత రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ కూడా జారీ చేసింది. రేపటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చి తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన ఎలక్షన్ సంబంధించినటువంటి నామినేషన్ కూడా తీసుకునే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రాజకీయ నాయకులంతా కూడా దీనికి సంబంధించి ప్రజలంతా కూడా ఈ రాష్ట్ర హైకోర్టు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన ఎలాంటి తీర్పు ఇస్తుందో అని చెప్పేసి కూడా అందరూ కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు బీసీలకు గతంలో 2019 కేసీఆర్ గవర్నమెంట్ హయాంలోనే ఒకవైపు 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ 23% రిజర్వేషన్లకు పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చట్ట సవరణ చేసింది. గతంలో ఒకవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీల జనాభాకు దామాషా ప్రకారం చూసుకొని 34% రిజర్వేషన్లు బీసీలకు ఎన్టీఆర్ సర్కార్ నుంచి అమలు చేస్తూ వస్తున్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లలో ఆ తర్వాత 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న ధర్మిల అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి హయాంలో ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళి దీనికి సంబంధించిన విషయంలో ఈ ఒక్కసారికి మేము 34% రిజర్వేషన్ అమలు చేస్తాము, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చట్ట సవరణ చేయడం ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేసి సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత జరిగేటువంటి ఏ ఎలక్షన్ అయినా సరే మేము 50% సీలింగ్ కోట దాటమని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చి 2013 తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ఎలక్షన్ సంబంధించిన విషయంలో 34% రిజర్వేషన్ అమలైంది. కానీ ఆ తర్వాత 2019-18 ఎలక్షన్స్ ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడాన్ని అప్పుడే ఒకవైపు దీన్ని సవాల్ చేస్తూ శశికళారెడ్డి ఇప్పుడు మరొక సుప్రీంకోర్టులో మొన్న పిటిషన్ దాఖలు చేసినటువంటి వంగా గోపాల్ రెడ్డి ఇద్దరు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ అప్పుడు కేసీఆర్ సర్కారు బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కావచ్చు, జీవో నెంబర్ 396ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు అప్పుడు ఇందిరా సహాని కేసును గుర్తు చేస్తూ మేము ఈ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళినటువంటి పిటిషన్ మేము డిస్మిస్ చేయాలా, మీరే వెనక్కి తీసుకుంటారని చెప్పడంతో కూడా కేసీఆర్ సర్కార్ ఆ పిటిషన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ రాష్ట్రానికి వచ్చి దాన్ని 23% రిజర్వేషన్ కుదిస్తూ చట్ట సవరణ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ
కేసీఆర్ సర్కారు బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్ తగ్గిస్తూ 23% రిజర్వేషన్ తీసుకొచ్చారు కాబట్టి మేము బీసీలకు వారి జనాభా దామాష ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ విధానం మేరకు మేము 34% కాదు మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ దాన్ని పెట్టడం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీలకు ప్రత్యేకంగా భూసాని కమిషన్ వేసి కులగణాల లెక్కలు తీసి ఎంపరికల్ డాటాను సేకరించి స్టాటిస్టిక్స్ సేకరించి పూర్తి స్థాయిగా దీన్ని ట్రిపుల్ టెస్ట్ కు అనుకూలంగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు విద్య ఉద్యోగాల్లో లోకల్ బాడీలో సంబంధించి అర్బన్ లోకల్ బాడీస్లో రూరల్ లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ ఇస్తూ ఒక చట్టాన్ని చేయడం జరిగింది. దాన్ని గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ దాన్ని రాజ్యాంగ భద్రత పరిశీలించడం కోసం రాష్ట్రపతి వద్దకు పంపారు. అక్కడనే పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి బీసీల సంబంధించిన రిజర్వేషన్ 42% అమలు చేసే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి జీవో నెంబర్ 9ని అదేవిధంగా జీవో నెంబర్ 4041 కూడా ఒకవైపు ఇష్యూ చేసింది. దీంతో వెంటనే ఒకవైపు ఈ జీవోలను సవాల్ చేస్తూ తెలంగాణ రెడ్డి జాగృతి నుండి బుట్టంగారి మాధవరెడ్డి వారంతా కూడా రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం దీన్ని విచారించి ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. మొత్తానికైతే ఈ రిజర్వేషన్ అంశం అంతా కూడా తెలంగాణలో ఇప్పుడు 42% రిజర్వేషన్ ఏదైతే రాజ్యాంగంలో ఇందిరా సాహ్ని యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ పరిమితి దాటుతుందని చెప్పించినటువంటి అంశాన్ని బ్రీచ్ అవుతుందని చెప్పేసి అంతా కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు కోర్టు దీన్ని పరిశీలించి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందా అని చెప్పేసి కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ మీద స్టే ఇస్తుందా, రిజర్వేషన్ మీద కోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.